హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా పండు మిరపకాయలు తెల్ల గోంగూరతో పచ్చడి చేయబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దామా మరి. నేను ఒక పావు కేజీ తెల్ల గోంగూర తీసుకున్నాను. అది కడిగి ఆరబోసుకొని తడి అనేది ఉండొద్దు. అట్లనే పండు మిరపకాయలు 150 గ్రామ్స్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆరబోసాను. తడి అనేది ఉండొద్దు. తొడియాలు తీసేసి ఇట్లా కట్ చేసి గ్రైండర్లో వేసుకున్నానండి. కొంచెం నలిగాక ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ 50 గ్రామ్స్కి తక్కువే వేసుకున్నాను, ఎందుకంటే సరిపోని వేసుకోవాలి మనకి. అలాగే మెంతి పొడి ఏమో 1 స్పూన్ వేసుకున్నాను. వేపి పొడి చేసిన మెంతి పొడి. అట్లనే చింతపండు ఏమో 1 నిమ్మకాయ సైజ్ అంత వేసుకున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలండి, 2 పాయలు రెబ్బలు తీసి అవి వేసుకుంటున్నాను. పసుపు ఏమో 1 స్పూన్ వేసుకున్నాను. ఈ మొత్తం ఇట్లాగా గ్రైండ్ కావాలండి. కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం, కొంతమందికి ఏమో ఆకుల్లాగా ఉంటే ఇష్టం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ గోంగూర అంతా బాగా మగ్గబెట్టానండి. అది చల్లారాక ఇప్పుడు ఈ పండు మిరపకాయల పచ్చడిలో ఇది వేసేసి బాగా గ్రైండ్ చేసుకున్నానండి. చూసారుగా, నాకేమో ఆకుల్లాగా ఉంటేనే ఇష్టం అండి, అందుకని కొద్దిసేపు ఉంచేసి తీసేసాను పచ్చడి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ వేసి బాగా వేగాక వెల్లుల్లిపాయలు అవి వేగాక ఎండుమిరపకాయలు వేసేసి తాలింపు వేసుకున్నాను. నేను ఆయిల్ అనేది తక్కువ వేస్తానండి. చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.